మరిన్ని మంచి విషయాలు తెలుసుకుందాం. సర్పదోషాలు గురించి తెలుసుకుందాం. సర్పదోషాలు చాలా ప్రమాదకరమైనవి. సర్పదోషం చాలా ప్రమాదకరం. అవి ఎలా సర్పదోషాలు వస్తాయి, సర్పదోషాలు కూడా వస్తాయి. శాపంతో కొన్ని తప్పుల వల్ల సర్పదోషాలు రావటం అనేది జరుగుతాయి. పుట్టుకతోని ఉంటుంది, మధ్యలోని కూడా ఉంటుంది సర్పదోషం. ఈ సర్పదోషం పెద్ద పిల్ల అయినప్పుడు వస్తుంది. అదేంటంటే అది సర్ప శాపం. ఈ పెద్ద పిల్ల అయ్యేటప్పుడు ముట్టు క్లాత్లు కట్టుకుంటారు కదా, అవి తీసుకెళ్ళి ఒక చెట్లలో మూల ఎక్కడో ఒక దగ్గర పారేస్తారు. దాన్ని తడపకుండా అవి తీసుకెళ్ళి తడపలేక పిల్లలు తీసుకెళ్ళి పారేస్తారు అన్నమాట. అవి అక్కడ కానీ ఈ సర్పాలు అనేది ఉంటే పాము అవి శాపం పెట్టేస్తాయి. అందుకు పెద్ద పిల్ల అయినప్పుడు సర్పదోషం చూపిస్తుంది, జాతకంలో చూపిస్తుంది. అదనమాట. అందుకు ఈ పెద్ద పిల్ల అయ్యేటప్పుడే కాదు, మామూలుగా ముట్లు అవుతారు కదా, వాళ్ళకి కూడా ఈ తప్పులు చేస్తే సర్పదోషం మధ్యలోనే వస్తుంది. ఈ ముట్లు వల్ల, ముట్లు పడేసే కొట్ల వల్ల, దానివల్ల వస్తుంది. అందుకే ముట్టు అయ్యే ఆ క్లాత్ తడుపుకోవాలి. తడిపేసి పారేసిన తప్పులేదు. ఇంకొకటి చెప్తాను. నాగదోషాలతో పుడతారు. అది సంతానం మీద కానీ భర్త మీద కానీ చూపించే దోషాలు కూడా కొన్ని ఉంటాయి. కొన్ని ఉంటాయి అన్నమాట. అందరికీ ఇలాగే ఉంటుందని కాదు, అందరికీ ఒకేలాగా వస్తుందని కాదు. కొంతమందికి కష్టాలు, కొంతమందికి పిల్లలు సంతానం మీద పిల్లలు పుట్టకపోవడం, లేదా భర్త లేకపోవడం, పెళ్ళిళ్ళు చేసి పిల్లలు ఉండి తండ్రి లేని పిల్లలు అవుతారు కదా, ఆ భార్య ఆ నాగదోషం వలన ఆ భార్యకి ఉంటుంది. భర్త అంటే ఐదో తనం ఆ భార్యకి ఉండకుండా నాగదోషం వల్ల ఆ శాపం ఉంటుందన్నమాట. పుట్టినప్పుడు నాగదోషాలు ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా సంతానం ఉంటుంది, లేదా పుట్టిన ఆ సంతానం కూడా అందుకే చాలా ప్రమాదం అని ముందే చెప్పాను కదా. ఈ సర్పదోషాలు, సర్పశాపాలు అనేది సంతానం లేకుండా చేస్తుంది. సంతానం ఉండి ఆ పిల్లలకి తండ్రి లేకుండా చేస్తుంది. అంటే భార్యకి ఐదో తానం మీదని చూపిస్తుంది, స్త్రీకి అన్నమాట నాగదోషాలు. పెళ్ళి అయ్యాక ఐదో తానం లేకుండా చేస్తుంది, లేదా పిల్లలు పుట్టకుండా చేస్తుంది. పిల్లలు పుట్టిన పిల్లల మధ్యలోనే ఏదో ప్రమాదంతో అలా రావడం లేకపోవడం కూడా చేస్తుంది. సర్పదోషం అనేది ప్రమాదకరమైనది. శాపం పాపం అన్నీ సర్పం వల్ల. ఈ స్త్రీలకి మరీ ప్రమాదం సర్పదోషాలు ఉంటాయి, లేదా చాలా కష్టాలు ఉంటాయి. కష్టాలు కూడా ఉంటాయి.
చికాకులు, కష్టాలు, హింసలు లేదా వాళ్ళకి అనారోగ్యాలు చాలా వస్తాయి సర్పదోషం. ఇంకోటి తెలుసా, సర్పదోషం ఉంటే చిన్న చిన్న మచ్చల్లాగా అయిపోతాయి. చిన్న చిన్న మచ్చలు అంటే అవి మళ్ళీ ఈశ్వరుడు అభిషేకం చేసే అభిషేకాలు అంటే సోమవారం ఇన్ని వారాలు అభిషేకాలు చేసి ఆ నీరు చల్లుకోవాలి. అప్పుడు ఆ శాపం అంటే దోషం పోతుంది అన్నమాట. నాగదోషం అర్థమైందా? ఇలాగా. ఇంకొకటి, ఈ కాళహస్తిలో రాహుకేతువులు సర్పాలు చిన్నవి ఇస్తారన్నమాట 2. అక్కడ కుంకుమ పూజ చేయిస్తారు, రాహుకేతు పూజలు చేయిస్తారు. అది పెళ్ళికి ముందే ఆ పూజ చేసుకుంటే పర్వాలేదు. అంటే మధ్యలోనే వస్తాయి కదా, పుట్టుకతో రాని వాళ్ళు మధ్యలో ఉంటాయి. అంటే ఇలాగే తప్పులు కొన్ని చేస్తారు కదా పెద్ద పెళ్ళి అయ్యేటప్పుడు. ఇలాగా ఆ శాపాలు పోవాలంటే, నాగదోషాలు పోవాలంటే పెళ్ళికి ముందే ఆడపిల్లలకి ఇలా చేస్తే భర్తకి, పిల్లలు ఇలాంటివి ఆ స్త్రీకి ఆ దోషాలు ఏమి ఉండవు. 5వ తనం ఉంటుంది, సంతానం ఉంటుంది. కాబట్టి నాగదోషం చాలా ప్రమాదకరం. చూస్తుంటారు కదా కొన్ని సీరియళ్ళు, ఎంత ప్రమాదమో. అయితే ఈ మగోళ్ళకి ఉంటాయి, మగోళ్ళకి కూడా ఉంటాయి. మగోళ్ళు ఏమైనా ముట్టవుతారు, ముట్టుకొట్లేసేస్తారు అంటే కాదు, మగోళ్ళకి కూడా ఉంటాయి, పుట్టుకతోనే వస్తాయి. లేదా పూర్వజన్మలో వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే ఈ జన్మలో పగ తీర్చుకోవడానికి మగోళ్ళకి వెంటాడుతుంది అన్నమాట. అలా కూడా చాలా చూసారు యాక్సిడెంట్లు, లేకపోతే ఏదో రకంగా వాళ్ళకి పగ తీర్చుకోవడానికి మగోళ్ళకి కూడా వెంటాడుతాయి. నాగదోషాలు ఉంటాయి, జాతకాలు చూపించారు మగోళ్ళకి కూడా. అప్పుడేం చేయాలంటే కొన్ని పూజలు గట్రా చేసుకొని కొంచెం శాంతి చేయాలి, నాగశాంతి చేయాలి. నాగశాంతి పూజ ఉంటుంది, అది చేసుకోవాలి మగోళ్ళలోనే ఉంటే. మళ్ళీ 5వ తనం ఉన్న ఆడపిల్లకి ఇచ్చి పెళ్లి చేయాలి. తన బలం ఉంటుంది కాబట్టి ఈ మగవాళ్ళకి ఏ ఇబ్బంది రాదు. అర్థమైందా? ఈ నాగ దోషాలు, శాపం, పాపాలు చేసి పాములకి కాల్చడం, చంపడం, ఇంకా రకరకాలుగా సర్పాలకి హింసించడం, అలా చేస్తే అది పూర్వజన్మలో అలాంటి తప్పులు చేస్తే మగవాళ్ళకి ఈ జన్మలో వెంటాడుతుంది. అందుకు మనం జంతువుల పైన ఏ జంతువుకైనా హాని చేయకూడదు, ఏ జంతువుకి హాని చేయకూడదు. ఏ జంతువు శాపమే అవుతుంది. అందుకు చాలామందికి అవిటివాళ్ళు, గుడ్డివాళ్ళు ఇవన్నీ నేను నా వీడియోస్ ఉన్నాయి, చూడండి. ఏ జంతువుకి ఏ తప్పు చేసి పాపం చేసి పుడితే వాళ్ళకి ఏ శిక్ష దేవుడు వేస్తాడు, ఆ శాపం వాళ్ళు పెడతారు, ఆ జంతువులు పెడతారు మనుషులకి. ఆ పెట్టడం మళ్ళీ ఆ జన్మ ఆ పాపాన్ని అనుభవించాల్సిందే పుట్టి. అర్థమైంది కదా? అందుకు ఈ అన్ని జంతువుల కన్నా చాలా భయంకరమైన శిక్ష అనుభవించే భయంకరమైన శిక్ష అంటే ఆ నాగ దేవత నాగేంద్రుడు ఆ శాపం పాపం మామూలుగా ఉండదు. శివుడి మేడలోని చుట్టుకుంటాయి, 3 చుట్లు చుట్టుకొని సర్పం ఉంటుంది కదా, అలాగా 33 చుట్లు చుట్టుకునేలాంటి బాధ అనుభవించేలాగా శాపం పెట్టి అది జన్మించమని మరి ఆ జన్మెత్తాలి,
ఆ పాపాన్ని అనుభవించాలనే అలాంటి శాపం సర్పం పెడుతుంది. అందుకే భరించలేరన్నమాట. అది ఒక పాపం, ఒక శాపం. అంతటి శిక్ష, చాలా శిక్ష. అందుకు మనం ఏదో జాతకాలు పుట్టగానే కంపల్సరిగా చూపించుకోవాలి. ఏ దోషం ఉన్నా పుట్టుకలోనే తీసేయాలి. మధ్యలోని కూడా చూపిస్తూ ఉండాలన్నమాట. అది తెలిసిపోద్ది, జాతకంలోని తెలిసిపోద్ది. అందుకు ఈ పరిహారాలు చేసుకోవాలన్నమాట. దేనికైనా జాతక దోషాలు ఏమున్నా దానికి పరిహారం చేసుకుంటే మనల్ని మనం రక్షించుకోవడానికి ఫ్యూచర్ బాగుంటుంది అన్నమాట. ఆ దోషాలు పోతాయి. సర్పదోషం చాలా ప్రమాదకరమైనది. తెలుసుకొని మీరు పరిహారం చేసుకోండి. ఓకే. మరిన్ని మంచి విషయాలు నాకేమైనా గుర్తుంటే చెప్తాను. మరిన్ని మంచి విషయాలు తెలుసుకుందాం. ఓకే.